Hey guys, welcome back to my channel All in One Tanvi Vlogs. మా మమ్మీ అయితే మార్నింగే పూజ చేసింది గాయస్. మేము షాపింగ్కి వెళ్తున్నాం గాయస్. ఊరికి షాపింగ్ అనుకోకండి, నేను మొన్న చెప్పాను కదా ఏమో తీసుకోవాలని చెప్పి అది తీసుకుంటాను. వీడియో స్టార్టింగ్ లో ఏంటి పిచ్చి దానిలాగా నవ్వుతున్నాను అనుకుంటున్నారా? అక్కడ ఒక కామెడీ ఇన్సిడెంట్ జరిగింది గాయస్. అదేంటంటే కరెక్ట్ గా మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చే టైంకి ఇంకా నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నాను వీడియోకి. అప్పుడే కరెంటు పోయింది. కరెంటు పోయిన తర్వాత మా మమ్మీ ఏమో రెడీ అవుతున్నారు. రెడీ అవుతూ ఉంటే నేను సడన్ గా హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్ అని గట్టిగా అనేసరికి మా మమ్మీ భయపడి తిట్టింది అనమాట నన్ను. అందుకే చాలా అంటే చాలా నవ్వొచ్చింది నాకు. హే గాయస్ అనగానే భయపడింది అనమాట. పాపం మా మమ్మీ ఇంకా అట్లా భయపెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్తున్నాము. మొన్న చెప్పాను కదా నేను సిల్వర్ ఐటెం తీసుకునేది ఉంది అని చెప్పి, ఇంకా తీసుకుందామని అయితే వెళ్తున్నాను. ఈరోజు గురు పౌర్ణమి అన్నమాట, మంచి రోజు కదా, అందుకే తీసుకుందామని వెళ్తున్నాను. ఇదిగోండి గురు పౌర్ణమి రోజు బాబా టెంపుల్లో ఎంతమంది జనాలు ఉన్నారో, అన్నదానం కూడా జరుగుతున్నట్టుంది. ఇంకా చాలా మంది జనాలు ఉన్నారు. మేము వెళ్తూ ఉంటే చూస్తున్నాము. ఇంకా థర్స్డే మా మమ్మీ ఫాస్టింగ్ కాబట్టి ఇంకా పూజ చేసింది. మార్నింగే పూజ చేసుకొని కంప్లీట్ అయిన తర్వాత అయితే వెళ్తున్నాం. మేమైతే ఇంకా టెంపుల్కి వెళ్ళలేదు ఆ రోజు. ఫస్ట్ అయితే జీవి మాల్కి వచ్చాము. మొన్ననే మా మమ్మీ 2 శారీస్ తీసుకుంది కదా, 400 ఒకటి 270 ఒకటి సింపుల్ శారీస్ అనమాట. అవి ఇంకా ఆంటీ తీసుకుంటా అన్నారు. అవి బాగుంది తీసుకుంటా అని అన్నారు, కానీ ఇంకా వచ్చి చూస్తే ఆంటీకి నచ్చలేదంట. ఇంకా నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. బాగున్నాయి శారీస్ అయితే, న్యూ కలెక్షన్ వచ్చింది, మంచిగా ఆఫర్స్ కూడా ఉన్నాయి, చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి శారీస్ అయితే. పట్టు శారీస్ కూడా బై 1 get 1 ఆఫర్లో ఉన్నాయి. ఇంకా ఇక్కడ నేను వీడియో క్యాప్చర్ చేస్తూ ఉంటే ఒక ఆంటీ ఉండి వీడియో తీయకూడదు, ఫొటోస్ తీయకూడదమ్మా, తీయకండి అని అన్నారు. ఈ శారీ చూస్తూ చాలా బాగుంది కదా, ఈ బ్లూ వన్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. వాళ్ళైతే వీడియోస్ తీయొద్దు అని చెప్పారు కదా, నేనైతే ఇంకా వాళ్ళు ఎంత మర్యాదగా చెప్పారో నేను కూడా అంతే మర్యాదగా ఫోన్ అయితే ఇంకా ఎక్కువగా వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు. ఇంకా ఆంటీకి ఏం నచ్చలేదు కాబట్టి ఆంటీ ఏం తీసుకోలేదు. వచ్చినందుకైనా ఒక శారీ తీసుకోవాలని చెప్పి మేమైతే ఒకటి తీసుకున్నాము. ఇంకా మా పాప చూడండి ఎలా ఎక్కిరిస్తుందో. ఇంకా మళ్ళీ ఇంకా సిల్వర్ ఐటెం తీసుకోవాలని చెప్పాను కదా, అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. సిల్వర్ అంటేనే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా, నేను తీసుకోవాల్సింది పట్టీలే అన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను నా ఓల్డ్ పట్టీలు అన్నమాట. నా శారీ ఫంక్షన్కి అయితే ఒక 2-3 జతలు వచ్చినాయి పట్టీలు. ఇంకా అవన్నీ కలిపి ఒక జత అయితే చేయించింది. ఇంకా అప్పుడు నా పెళ్ళప్పుడు అయితే ఇవే పెట్టుకున్నాను అనమాట, కానీ నాకు అసలు నచ్చలేదు, అవి చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా అందుకే ఇవి వేసి వేరే తీసుకుంటా నేను సింపుల్వి అని చెప్తే మా మమ్మీ తిట్టకుండా తిట్టింది. ఎందుకంటే అవి వేస్తే మళ్ళీ రావు, అసలు సిల్వర్ రేట్లు కూడా పెరిగిపోతున్నాయి గోల్డ్తో పాటు. అవి అసలే 10 తులాలు మళ్ళీ తరుగు అని చెప్పి తీస్తారు, ఇంకా అసలు ఏమి రావు, వద్దు నేను నీకు మంచిగా సింపుల్వి వేరే చేపిస్తాను పదా అని చెప్పి అయితే తీసుకెళ్ళింది నన్ను. ఇదిగోండి ఇక్కడ చూపించే పట్టీలలో అయితే నేను ఒక పేరు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అదేంటి అనేది అయితే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. మా పాపది ఒక పట్టీ విరిగిందన్నమాట, ఇంకా దాన్ని అతికించడానికి అయితే ఇక్కడ ఒక అంకుల్కి ఇచ్చాము. 50 రూపీస్ తీసుకున్నారు, అతికించేశారు. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది, ఇంటికే వెళ్ళిపోదాం అనగా ఇంకా దారిలో అయితే బేకరీ షాప్ దగ్గర ఆపారు. ఇంతకీ అవి ఎన్ని తులాలు, వాటి కాస్ట్ ఎంత అనేది అయితే నేను లాస్ట్ లో చెప్తాను. ఇంకా ఇక్కడైతే మేము బేకరీ షాప్ కి వచ్చాము, మోనికా బేకరీ. ఇక్కడ చాలా ఫ్రెష్ గా ఉంటాయి ఏ ఐటమ్స్ అయినా. మా మమ్మీకి ఫాస్టింగ్ కాబట్టి ఏం తినలేదు. ఆంటీ, నేను, అంకుల్ అయితే ఎగ్ పఫ్ అయితే ఆర్డర్ చెప్పుకున్నాము. ఎగ్ పఫ్ అయితే అప్పుడే ఓవెన్లో నుంచి తీశారు. అబ్బా అంత హీట్గా ఉందంటే అసలు ఫస్ట్ టైం తింటున్నాను. అంత వేడి ఎగ్ పఫ్ అయితే చూడండి ఎంత వేడిగా ఉందో, పొగలు వస్తుంది. ఇంకా 2 కూల్ డ్రింక్స్ కూడా చెప్పుకొని తాగేసి అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమో తీసుకొచ్చాను అనేది చూపిస్తా అన్నాను కదా, ఇదిగోండి నాకు ఇష్టమైన కలకండ్ తీసుకుంది మా మమ్మీ. ఇంకా మా తమ్ముడి కోసం అని చెప్పి పైనాపిల్ కూల్ కేక్ పీస్ అయితే తీసుకుంది. ఇంకా ఒక ఎగ్ పఫ్ తీసుకొస్తే మా తమ్ముడు అయితే తినేశాడు. ఇదిగోండి ఇక్కడ పిల్లోస్ అన్నమాట, పిల్లోస్ కూడా తీసుకుంది, నేను చెప్పడం మర్చిపోయాను. 125కి ఒక పిల్లో అనమాట, 250కి 2 పిల్లోస్ వచ్చాయి. ఇంకా ఇదిగోండి మా మమ్మీ తీసుకున్న శారీ ఇదే అనమాట, వర్క్ బ్లౌజ్ వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 600 పడింది. ఇదిగోండి నేను తీసుకున్న పట్టీలు ఇవే అన్నమాట. నాకు
చాలా సింపుల్గా ఉంటేనే ఇష్టం. అసలు నాకు పట్టీలు పెట్టుకోవడమే ఇష్టం ఉండదు, కానీ ఇలా సింపుల్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పి అయితే తీసుకున్నాను. ఇవి ఎన్ని తులాలు అంటే 3 తులాలు. వీటి కాస్ట్ వచ్చేసి 3000 అయితే పడింది. నా పాత పట్టీలేమో 10 తులాలు అనమాట. ఇవి వచ్చేసి 3 తులాలు. 3 తులాలు అంటే 30 గ్రామ్స్ అనమాట. నాకైతే ఇలా సింపుల్గా ఉంటేనే చాలా బాగా నచ్చుతాయి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. మరి మీకు నచ్చాయో లేదో అయితే కామెంట్ చేయండి. వీడియో అయితే ఇంతే అన్నమాట. వీడియో అయితే ఏంటి అండి, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను. ఓకే, మరి ఉంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్.